ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు తప్పుడు పనికి 60 మందికి పైగా చనిపోయారు. తుఫాను వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. బాబుపై కేసు ఎందుకు పెట్టరని సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్. శిశుపాలుడిలా చంద్రబాబు తప్పులు బయటపడతాయి. సూపర్ 6 హామీలు ఇప్పుడు మోసమని తేలాయి. పాలన గాలి కొదిలేసి రెడ్ బుక్ పైనే బాబు దృష్టి పెట్టారని వైఎస్ జగన్ ఫైర్. గుంటూరులో వైఎస్ జగన్ కు అడుగడుగున జన నీరాజనం. అభిమాన నేతను కలిసేందుకు పోటీ పడ్డ యువత. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. వరద నష్టంపై కేంద్రాన్ని తక్షణ సహాయం కోరనున్న రేవంత్. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో టీడీపీ నేతల వీరంగం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ మబుపై దాడికి యత్నం. మబు ఇంటికి గురజాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వచ్చాడని ముట్టడి. ఫోన్ చేసినా పట్టించుకోని పోలీసులు. భారత్లో సిక్కులకు మత స్వాతంత్ర్యం లేదన్న రాహుల్ గాంధీ. ఢిల్లీలో బీజేపీ సిక్కు విభాగం భారీ ఆందోళన. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ పిళ్ళైకు బెయిల్. గత ఏడాది మార్చి 7న అరుణ్ పిళ్ళైను అరెస్టు చేసిన ఈడీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు రెజ్లర్ వినేష్ ఫోగాట్ నామినేషన్. జిలాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేష్ పోటీ. బుల్డోజర్లపై నుంచి వినేష్ ఫోగాట్ పై పూలవర్షం. కర్ణాటక ఓలా షోరూంలో మంటలు. ఓలా షోరూం నిప్పు పెట్టిన నదీం అనే వ్యక్తి తన ఓలా బైక్ రిపేర్ చేయకపోవడంతో నిప్పు పెట్టిన నదీం. కర్ణాటకలోని కలబుర్గిలో ఘటన. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు కేసులు. రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కూటమి సర్కారు పనిచేస్తోందన్న మోదుగుల వేణుగోపాల్. హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ సురేష్ భార్య సవాల్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆధారాలు చూపాలి. హోంమంత్రి తన బిడ్డలపై ప్రమాణం చేయగలరా అంటూ సూటి ప్రశ్న. కాకినాడ జిల్లా ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో వంగగీత పర్యటన. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. జలదిగ్బంధంలో చింతూరు ఏజెన్సీ. విలీన మండలాలను చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులు. మూకునూరు వద్ద రహదారిపై సోకిలేరు వరద ప్రవాహం. చింతూరు, విఆర్పురం మండలాల మధ్య రాకపోకలు బంద్. అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సుల నిరసన. జీవో నంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్. తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్. కొత్తగా 547 మంది ఎస్ఐలు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరే గాజులు పంపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చీరా గాజులు పంపాలనుకుంటే మొదటగా కేసీఆర్కే పంపాలి. పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి ఫైర్. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవు పార్టీ భగ్నం. గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు. గెస్ట్ హౌస్ లో రేవు పార్టీ నిర్వహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద పెరుగుతున్న నీటి మట్టం. జగిత్యాల జిల్లా మల్వాల మండలంలో ఆకట్టుకుంటున్న గణేష్ మండపాలు. వరల్డ్ కప్ టీం రూపంలో కొలువుదీరిన వినాయకుడు. వరదలకు జనం అల్లాడుతుంటే కేసీఆర్ బయటకు రాలేదు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ఎక్కడున్నారని బండి సంజయ్ ప్రశ్న. ములుగు జిల్లా వెంకటాపురంలో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు. 10 ఏళ్లలో భారత ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్. విచ్ఛిన్న శక్తులకు అండగా నిలవడం రాహుల్ కు అలవాటుగా మారింది. రాహుల్ పై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో ఆందోళనలు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు. బార్కెడ్లు దూకి వెళ్లేందుకు యత్నం. వాటర్ కెనాన్లు ప్రయోగించిన పోలీసులు. లాల్ బక్షా గణేశుణ్ణి దర్శించుకున్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు. పంజాబ్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ. 16 మందికి పాజిటివ్. లూథియానాలో 2 మృతి. 22 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టం. అమెరికా లూసియానాలో 15 సెకండ్లలో కూల్చేసిన అధికారులు. టెస్టు ర్యాంకింగ్స్ ను విడుదల చేసిన ఐసీసీ. 4 ఏళ్ల తర్వాత టాప్ 5 లోకి రోహిత్ శర్మ.
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య. టెర్రస్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్ అరోరా. ఇంట్లో లభించని సూసైడ్ నోట్. ముంబై పోలీసుల దర్యాప్తు. ఐఫా వేడుకలకు హోస్టుగా షారుఖ్ ఖాన్. కరణ్ జోహార్ తో కలిసి సందడి చేయనున్న కింగ్ ఖాన్. నన్ను సంప్రదించకుండానే మా ఆయన విడాకులు ప్రకటించారు. జయం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు. ఇప్పటికీ కూర్చొని మాట్లాడుకునేందుకు సిద్ధమన్న జయం రవి భార్య. భారీగా ధర తగ్గిన టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు. నెక్సాన్ ఈవీ, పంచ్, టియాగోపై దాదాపు 3 లక్షల వరకు తగ్గింపు. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ పరిణామాలతో క్రమంగా పెరుగుతున్న డిమాండ్. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 398, నిఫ్టీ 122 పాయింట్ల చొప్పున నష్టం.